నేర్చుకుంటారు. ఈవెన్ టూడ్లర్స్ కూడా వస్తారు. టూడ్లర్స్ అంటే ఎవరో కదండి, చిన్నపిల్లలు. నేను వాళ్ళ పేరెంట్స్తో చాలాసార్లు మాట్లాడాను. వాళ్ళ ఏజ్ ఎంత అని అడిగితే 1.5 ఇయర్స్. మీరు విన్నది నిజమే. సంవత్సరంన్నరకే పిల్లల్ని తీసుకొచ్చి స్విమ్మింగ్ నేర్పిస్తారు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇది నేను స్విమ్మింగ్ నేర్చుకునే గేమ్ థియరీ ఇన్స్టిట్యూట్ అయితే. ఇది బెంగళూరు బేస్డ్ కంపెనీ. ఇక్కడ చాలామంది నేర్చుకుంటారు. ఈవెన్ టూడ్లర్స్ కూడా వస్తారు. టూడ్లర్స్ అంటే ఎవరో కదండి, చిన్నపిల్లలు. నేను వాళ్ళ పేరెంట్స్తో చాలాసార్లు మాట్లాడాను. వాళ్ళ ఏజ్ ఎంత అని అడిగితే 1.5 ఇయర్స్. మీరు విన్నది నిజమే. సంవత్సరంన్నరకే పిల్లల్ని తీసుకొచ్చి స్విమ్మింగ్ నేర్పిస్తారు. మరి మా పిల్లలు రావచ్చా అంటే అబ్సల్యూట్లీ మీరు కూడా దిగచ్చు. దానికి పర్మిషన్ ఉంటుంది. అప్ టు 3 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళ పేరెంట్స్ కూడా పూల్లో దిగచ్చు. అండ్ అక్కడ హెడ్ కోచ్కి, మిగతా కోచెస్కి గైడెన్స్ ఇస్తున్నారు. అక్కడ మిగతా వాళ్ళు ఉన్నారు, వాళ్ళే మాకు ట్రైన్ చేస్తారు. ఎక్సలెంట్ కోచెస్ ఉంటారు. ఫుల్లీ ప్రొఫెషనల్ అండ్ సర్టిఫైడ్ ట్రైనర్స్. అండ్ ఇక్కడ మా చందుబ్రో ఉంటారు. హీజ్ ఎ ప్రొఫెషనల్ అండ్ సో కైండ్. సో ఇది ఫ్రెండ్స్ గేమ్ థియరీ గురించి. ఇక్కడ నుంచి ఇంకా నా బండి దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి బాబాయ్ దగ్గరికి వెళ్ళిపోతాను. రెగ్యులర్ థింగే. ఎప్పుడు బాబాయ్ దగ్గరికి వెళ్ళి టిఫిన్స్ తింటూ చాలా చిల్గా అనిపిస్తుంది. అండ్ ఈరోజు చాలా వర్క్ ఉంది నాకు. నేను వెంటనే వెళ్ళి లాగిన్ అవ్వాలి. అండ్ నా బండి దగ్గరికి అయితే వచ్చేసాం. ఇదే నా అపాచీ RTR 164. నంబర్ ప్లేట్ చూస్తే చలాన్ ఎత్తకంటే చలాన్లు ఉండవు. ఇదే అండి నేను చెప్పే బాబాయ్ టిఫిన్స్. బాబాయ్ టిఫిన్స్ ఎంత బాగుంటాయో మమకారం కూడా అంతే బాగుంటుంది. బాబాయ్ అని పిలుస్తుందంటే మీకు ఈ పాటికి అర్థమైపోవాలి. ఇది టమాటో చట్నీ అండి. ఇంత మంచి చట్నీ నేను నా లైఫ్లో తినలేదనుకోండి. స్విమ్మింగ్ నుంచి వస్తాను. మధ్యలో టిఫిన్ కూడా తినేసాను, మీరు చూసే ఉంటారు. ఇది నా స్విమ్మింగ్ బ్యాగ్. నేను డీమార్ట్లో కొనుక్కున్నాను. ఏదో గ్యాజెట్స్ పర్పస్ కొనుక్కున్నాను, కానీ దీనికి వాడుకుంటున్నాను. బాగానే పని చేస్తుంది. ఎందుకంటే చాలా స్పేస్ ఉంటుంది. ఇక్కడ 4 బట్టలు, 4 అంటే నాటి ఇటు ఒకటి ఎక్స్ట్రా అంటే 6 క్లిప్పులు, 3, 2, 5. ఇప్పుడు జేబులో దోసేద్దాం, ఎందుకంటే గాలి గట్టిగా వేస్తుందండి. బట్టలు అయితే ఆరేసేసానండి, అన్నీ ఆరేసాను. ఇది ఆల్మోస్ట్ ఒక డే టైం పడుతుంది, ఎందుకంటే చాలా బెట్టగా ఉంటుంది. ఇంకా కారుతూనే ఉన్నాయి బట్టల నుంచి. ఇంకా వెళ్ళొస్తానండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. ఎవరు కామెంట్లు చేయట్లేదు. మీ అభిప్రాయాన్ని, నేను ఎలా మాట్లాడుతున్నాను, ఇంప్రూవ్ ఏమైనా అవ్వాలా, ఏమైనా కామెంట్స్లో చెప్తే నేను ఇంప్రూవ్ అవుతాను. నేను నేర్చుకుంటున్నాను. నాకు ఒకప్పుడు యూట్యూబ్ ఉందనే పొగరు లేదు, ఇప్పుడు బాగా వచ్చేస్తున్నాయి అనే గర్వం లేదు. నేను ఎప్పుడూ ఒకలాగే ఉంటాను, నేర్చుకుంటూ ఉంటాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెళ్ళొస్తానండి. నమస్తే.